హాయ్, మనం ఈరోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ని చూద్దాం. మరొక డిస్ట్రిక్ట్ కండక్ట్ చేసిన వై ద మెటల్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ ఈజ్ నాట్ టేకెన్ పార్ట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్స్. బాటమ్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ ఆర్ లెస్ రియాక్టివ్ సో దట్ దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఇక్కడ మనకి అల్యూమినియం, గోల్డ్ అనేవి వస్తాయి. ఇవి లెస్ రియాక్టివ్ కాబట్టి అవి కెమికల్ రియాక్షన్లో అనేవి తొందరగా పార్టిసిపేట్ చేయవు అని చెప్తాం. అలాగే గెస్ అండ్ రైట్ వై డస్ ఓవర్లోడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కాజెస్ డామేజ్ టు ద ఎలక్ట్రిక్ అప్లయన్సెస్. మన ఇంటిలోకి వచ్చే కరెంట్ 240 వోల్ట్స్ ఉంటుంది. అలాగే 5 to 20 amps ఉంటుంది మెయిన్స్ నుంచి. వీ కెన్ డ్రా 5 to 20 amps. ద resistance of the electric appliances are designed in such a way that the appliance draw the required electric current from the electric source. అంటే మెయిన్స్ నుంచి total current drawn from the mains is equal to the sum of the current passing through the each appliances. If we add up some more electric appliances in the household, then the electric current drawn from the mains are increases. So when the current drawn from the mains is more than available current, then the overload occurs and may cause the fire. అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అనేది కాజ్ చేస్తుంది. ఓవర్లోడ్ అనేది కూడా ఫైర్ యాక్సిడెంట్ అనేది కాజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ సెమీ కండక్టర్స్, వాట్ ఆర్ దేర్ యూజెస్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ ఈజ్ బిట్వీన్ ద conductors and the insulators. That's why we called it as a semiconductors. Semiconductors are used in the making the diodes and transistors. These diodes and transistors are used in integrated చిప్స్ అంటే ఐసీస్ అంటాం. వీటిని మనం కంప్యూటర్స్లోను, టీవీస్లోను, మొబైల్ ఫోన్స్లోను కూడా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ డ్రా ద ఫిగర్స్ అండ్ లేబుల్ ద మయోపియా డిఫెక్ట్ విజన్ ఆఫ్ ఐబాల్ అండ్ హైపర్మెట్రియో డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఆఫ్ ఐబాల్ అని ఇచ్చాడు. సో 2 డిఫెక్ట్స్ ఇచ్చాడు. మయోపియా అంటే ఇది మయోపియా అంటే నా ఓపియా, నేను దగ్గరగా ఉన్నవి మాత్రమే చూడగలను. నా వస్తువు సపోజ్ అలా అనుకోండి, నాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నాకు దగ్గరగా ఉన్నవి మాత్రమే చూడగలను, దూరంగా ఉన్నవి చూడలేను. కాబట్టి దీన్ని మనం లెటర్ ఎం తోటి డినోట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం లెటర్ ఎం అనేది మనం ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. ఉంది మధ్య సింబల్ ఒకటి తీసుకోండి, దీన్ని 2 ఎమ్మలు రాసి దీన్ని కలిపితే కనుక మనకి కాన్ కేవ్ లెన్స్ సింబల్ వస్తుంది. కాబట్టి ఇవ్వండి కాన్కేవ్ లెన్స్ని మనం వాడతాం. అలాగే ఇది మయోపియా కాబట్టి దగ్గర వాటిని చూడగలం. అలాగే ఈ మన ఇమేజ్ అనేది రెటీనాకి దగ్గరగా ఫామ్ అవుతుంది. అంటే రెటీనా ముందు ఫామ్ అవుతుంది, రెటీనా మీద ఫామ్ అవ్వదు. ఇది రివర్స్. ఇది హైపర్మెట్రోపియా. హైప్ అంటే ఎక్కువ దూరం అంటాం కదా, హైపర్ అంటే దూరం ఆబ్జెక్ట్స్ని చూడగలం, దగ్గర ఆబ్జెక్ట్స్ అనేది మనం చూడలేము. దీనికి కాన్కేవ్ కాబట్టి దీనికి కాన్వెక్స్ లెన్స్ వాడతాం. దీనికి రెటీనా ముందు ఫామ్ అవుతుంది, దీనికి రెటీనా తర్వాత ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగ మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడవచ్చు. డ్రా ద ఫిగర్ అండ్ లేబుల్ 4th ఫ్లోటేషన్ ప్రాసెస్ ఇన్ మెటలర్జీ అన్నాడు. ఇది ఆల్రెడీ మన ముందు పేపర్లో కూడా ఇచ్చాడు, ఈ పేపర్లో కూడా ఇవ్వడం అనేది అయ్యింది. ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చనే. బోర్స్ మోడల్ ఫెయిల్ టు అకౌంట్స్ ఫర్ ఏ స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అలాగే ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్ను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసింది, మిగతా ఆటమ్స్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ గెస్ అండ్ రైట్ వాట్ హ్యాపెన్స్ టు ద లైట్ రే వెన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ విచ్ 2 కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద పాత్. అంటే అది కాన్కేవ్ మిర్రర్ లెన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కాన్వెక్స్ లెన్స్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ప్యారలల్గా కనుక మనకి రేసు ట్రావెల్ చేస్తే కనుక అవి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సిచ్యువేషన్ రే పాసింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్
ఇట్ విల్ ట్రావెల్స్ అన్డివియేటెడ్. ప్రిన్సిపల్ యాక్సెస్ మీద పడ్డది అన్డివియేటెడ్గా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అలాగే రే ఇన్సిడెంట్ ఆన్ ద ఆప్టిక్ సెంటర్ విల్ పాస్ త్రూ ద అన్డివియేటెడ్. ఇలా అన్డివియేటెడ్గా ఇది వెళ్ళిపోతుంది. రెండింటికి ఇది కాన్వెక్స్కి కాన్కేవ్కి కూడా రెండు వస్తాయి. ఈ డయాగ్రామ్స్ అనేవి మనం ఒక డ్రా చేయాలి. సిచ్యువేషన్ 3 రే ట్రావెలింగ్ ఇన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఇట్ విల్ మూవ్ త్రూ ద ఫోకస్. ఇది థర్డ్ డయాగ్రామ్. నెక్స్ట్ సిచ్యువేషన్ 4 రే పాసింగ్ త్రూ ద ఫోకస్ విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఇది రెండు డయాగ్రామ్స్ రివర్స్ చూడండి. ఓకే, ఇవి కూడా మనం మంచిగా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కంపల్సరీ మనకి లైట్ లెసన్ అంటే ఇవన్నీ లైట్లోకి వస్తాయి. ఇందులో ఈ ఐ డిఫెక్ట్స్ అలాగే లెన్స్ డయాగ్రామ్స్ అంటే రే డయాగ్రామ్స్ అనేవి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా మనకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ ఐబాల్స్ అన్నారు. 3 డిఫెక్ట్స్ ఇచ్చాడు. మయోపియా ఇచ్చాడు, హైపర్మెట్రోపియా ఇచ్చాడు, ప్రెస్బయోపియా ఇచ్చాడు. ఏ లెన్స్ వాడతాం అనేది కూడా ఇచ్చాడు. రైట్ ద నేమ్ ఆఫ్ ద డిఫెక్ట్ ఆఫ్ ద విజన్. ఏ పర్సన్ కాంట్ సీ ఆబ్జెక్ట్ అట్ ఎ లాంగ్ డిస్టెన్స్ బట్ కెన్ సీ ఆబ్జెక్ట్ అట్ ఎ క్లియర్లీ. అండ్ రైట్ ద నేమ్ ఆఫ్ ద లెన్స్ టు రెక్టిఫై ద డిఫెక్ట్ అంటున్నాడు. నియర్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలుగుతున్నాడు, ఫార్ ఆబ్జెక్ట్స్ని చూడలేకపోతున్నాడు. కాబట్టి ఇది మయోపియా. మనం ఉపయోగించే లెన్స్ కాన్కేవ్ లెన్స్. సో ఇది ఈ డయాగ్రామ్. అలాగే రైట్ ద నేమ్ ఆఫ్ ద డిఫెక్ట్ ఆఫ్ ద విజన్ పర్సన్ ఫైండ్ ఇట్ డిఫికల్టీ టు సీ ద నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూస్తున్నాడు కానీ ఫార్ ఆబ్జెక్ట్స్ చూడలేకపోతున్నాడు. కాబట్టి ఈ డిఫెక్ట్ హైపర్ మెట్రోపియా, కాన్కేవ్ లెన్స్ అనేది వాడాలి. సో ఏం ద ఎక్స్పెరిమెంట్ సో దట్ వి బై ఈజ్ కాన్స్టెంట్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే మనకి ఇంతకుముందు పేపర్లో కూడా ఇచ్చాడు. సో ఇది నథింగ్ బట్ ద ఓమ్స్ లా. ఓమ్స్ లా డెఫినేషన్ రాయాలి, మెటీరియల్ రిక్వైర్డ్ రాయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ రాయాలి, నెక్స్ట్ ప్రాసెస్ టేబుల్. ఇలాగా పాయింట్స్ వైజ్ రాస్తే వీ కెన్ గెట్ ద మోర్ మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ 3 సిచ్యువేషన్స్ టు కాన్కేవ్ మిర్రర్ when the incident ray parallel to the principal axis. ఇది కాన్కేవ్ మిర్రర్. ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, సేమ్ కాన్వెక్స్ లెన్స్ లాగే పాసింగ్ త్రూ ద ఫోకస్. ఇంతకుముందు చూసాం కదా. అలాగే ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ అన్నాడు. చూడండి, పాసింగ్ త్రూ ద ఫోకస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. అండ్ ఇన్సిడెంట్ రే త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. ఇది నేను ఇవ్వలేదు, ఒకసారి ఇది మనం డ్రా చేద్దాం. చూడండి, ఏమీ లేదు, ఇలా వచ్చి ఇలా వస్తుంది కదా. పాసింగ్ త్రూ ద అంటే ఇట్ వోంట్ డీవియేటెడ్, రిఫ్లెక్టెడ్ ఇన్ ద సేమ్ పాత్. చెప్పుకున్నాం కదా మనకి సేమ్ కాన్వెక్స్ లెన్స్లో లాగే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్లో కూడా సిచ్యువేషన్ ఇన్సిడెంట్ విత్ సమ్ యాంగిల్ అంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ విత్ ద సేమ్ యాంగిల్. కంపల్సరీ చూడండి, రే దాంట్లోంచి మనకు లైట్లోంచి ఆల్రెడీ ఐ డిఫెక్ట్లోంచి క్వశ్చన్ వచ్చింది, కాన్వెక్స్ లెన్స్ వచ్చాయి, కాన్కేవ్ మిర్రర్స్ వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మూడిట్లోంచి ఒక క్వశ్చన్ మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఉండి తీరుతుంది. ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ టు ఇన్వెస్టిగేట్ వెదర్ ద కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ యాసిడ్స్ ఆర్ నాట్. రైట్ ద లిస్ట్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ స్టెప్స్ టు ప్రొసీజర్. స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ అడిగేది. ఇది కూడా మనకు రిపీటెడ్ క్వశ్చనే. ఇది అంటే మనం ఇలాగా సర్క్యూట్ అనేది అరేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఆల్కహాల్తో ఫిల్ చేస్తాం, డైల్యూట్ హెచ్సిఎల్తో ఫిల్ చేస్తాం. ఫిల్ చేసినప్పుడు ఎప్పుడైతే బల్బ్ గ్లో అయిందో అక్కడ మనం అది అయాన్స్ కదా స్పిల్ట్ అయిందని చెప్తాము. అప్పుడు ఏమవుతుంది, అది యాసిడ్ అవుతుంది. ఎప్పుడైతే బల్బ్ గ్లో కాలేదో అది యాసిడ్ కాదని చెప్తాం. బల్బ్ బ్రైట్గా గ్లో అయితే అది స్ట్రాంగ్ యాసిడ్, బ్లర్గా గ్లో అయితే కనుక అది వీక్ యాసిడ్ అని చెప్పుకుంటాం. ఒకసారి చూడండి, ప్రిపేర్ ఏ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. కనెక్ట్ టు డిఫరెంట్ కలర్స్ ఎలక్ట్రిక్ వైర్స్ టు గ్రాఫైట్ రాడ్ సెపరేట్ ఇన్ ఏ 100 ml ఆఫ్ బేకర్. కనెక్ట్ ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ద వైర్ టు 6 volts బ్యాటరీ త్రో ఏ బల్బ్ అండ్ ఏ స్విచ్. మేక్ ఏ సర్క్యూట్. ఇలా సర్క్యూట్ని మనం సింపుల్ సర్క్యూట్ని కనెక్ట్ చేసి 2 nailsని ఇందులో మనం పెడతాం. నౌ పోర్ సమ్ డైల్యూట్ హెచ్సిఎల్ ఇన్ ద బేకర్ అండ్ స్విచ్ ఆన్ టు అలౌ ఫ్లో ఆఫ్ కరెంట్. Repeat the activity with dilute sulfuric acid and glucose and alcohol solution separately. You will notice that bulb glow only acid solution but not in glucose and alcohol solution. Glowing of a bulb indicates that there is a
ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సొల్యూషన్. అంతే. ఎప్పుడు ఏ సొల్యూషన్ పోస్తున్నప్పుడు మన బల్బు గ్లో అయిందో అవి యాసిడ్స్, గ్లో కానివి నాన్ యాసిడ్స్. అలాగే ఇక్కడ హైడ్రోజన్ అయితే మాత్రం ఉంది కదా, గ్లూకోజ్లోనూ హైడ్రోజన్ ఉంటుంది, ఆల్కహాల్లో కూడా హైడ్రోజన్ ఉంటుంది, కానీ అవి యాసిడ్స్ కాదు అని మనం ఇంకా చూడాలి కదా. ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ కంటైన్స్ హైడ్రోజన్ బట్ నాట్ డిసోసియేటెడ్ హైడ్రోజన్ ఇన్ ద అయాన్ ఇన్ దేర్ aqueous solution, so they are not characterized as a acids అని రాస్తాం. నెక్స్ట్, రైట్ ద స్కెల్టన్ కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ఐరన్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ అల్యూమినియం టు ఫార్మ్ ఏ ఐరన్ అండ్ అల్యూమినియం ట్రైఆక్సైడ్ అన్నాడు. ఫస్ట్ వీటి ఫార్ములాలు రాయాలి. F2O3 + 2Al gives 2Fe + Al2O3 అని. అలాగే దీన్ని బ్యాలెన్స్ చేసి రాయాలి. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, మోలార్ చార్ట్ ఇచ్చాడు. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మోలార్ చార్ట్ ఇట్ ఈజ్. రైట్ ద 2 జనరల్ రూల్స్ హెల్ప్ అస్ టు ప్రిడిక్ట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే మనం అఫ్బౌ రూలు, హూన్స్ రూలు ఇచ్చాను. మీరు ఇంకా వేరే 2 రూల్స్లో ఏమన్నా రాయొచ్చు. ఓకే. అఫ్బౌ రూల్ అంటే ఇన్ అన్ ఆటమ్ ద ఎలక్ట్రాన్ ఎంటర్స్ ద లీస్ట్ ఎనర్జీ ఆర్బిట్ ఫస్ట్. నెక్స్ట్, ద ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఆర్బిట్ హ్యావింగ్ ద మోర్ ఎనర్జీ. ద ఎనర్జీ లెవెల్ ఆఫ్ ద ఆర్బిట్ ఈజ్ calculated by n + n value first. After the electron enters into the orbital having more n + l value. n అంటే తెలుసు కదా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. l అంటే ఆజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఓకే. n + వాల్యూ ప్రకారం మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి అనేది చెప్తాం. హూన్స్ రూల్ అంటే అకార్డింగ్ టు దిస్ రూల్ ఎలక్ట్రాన్స్ పేరింగ్ ఇన్ ఆర్బిటాల్ స్టార్ట్స్ ఓన్లీ వెన్ ఆల్ ద అవైలబుల్ ఆర్బిటాల్స్ ఫిల్డ్ విత్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఇంకో ఇలా ఇక్కడ చూడండి, 2 ఎలక్ట్రాన్స్ వేరు ఆర్బిటాల్స్లో, ఇంకో ఎలక్ట్రాన్స్ అనేది వేరే ఆర్బిటాల్లోకి వెళ్తుంది. అప్పుడు ఇంకో 4th ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు మాత్రమే పేరింగ్ అవుతుంది. అంటే దీని హూన్స్ రూల్నే బస్ రూల్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా బస్సులో మనం కిటికీ దగ్గర ఒక్కళ్ళు కూర్చున్నప్పుడే మనం ప్లేస్ లేనప్పుడు మాత్రమే వేరే వాళ్ళ పక్కన కూర్చోడానికి ఇష్టపడతాం, లేకపోతే కిటికీ దగ్గరే కూర్చుంటాం. అలాగే అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీ లెవెల్స్ అని అడిగాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఈ మోలార్ డయాగ్రామ్ నుంచి రాయొచ్చు. చూడండి, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతాం 1s, తర్వాత ఇలా వచ్చి తర్వాత 2s రాస్తాం. మళ్ళీ ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళిన 2p 3s, మళ్ళీ ఇలాగ వెళ్తూ రాసుకుంటాం 3p 4s, మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళి ఇక్కడి నుంచి వస్తాం 3d 4p 5s, మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళి 4d 5p, ఇలా కంప్లీట్ చేసుకుంటూ మనం ఇలాగ అసెండింగ్ ఆర్డర్ అనేది రాసుకుంటాం. అలాగే ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమన్నాడు. 1s2 2s2 2p6 3s2 3p6 288 అని మనం రాస్తాం. సో పీరియాడిక్ టేబుల్ నుంచి క్వశ్చన్. ప్రిన్సిపాల్ క్వాంటమ్ నెంబర్ అడిగాడు, క్వాంటమ్ నెంబర్స్ అడిగాడు, ఎన్కే ఎల్కే ఇన్ రిలేషన్స్ అడిగాడు. చూడండి, ఎన్ ఈజ్ ద ఎల్ వాల్యూ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద ఎన్. It value lays from 0 to n minus 1 and it will give the name of the orbital. Yes, 0 అయితే s, 1 అయితే p అని, 2 అయితే d అని, 3 అయితే f అని మనం చెప్పుకుంటాం. n is the principal quantum number. Explain the group and periods of a modern periodic table అన్నాడు. చూడండి, మోడర్న్ పీరియాడిక్ ఫస్ట్ లా రాయాలి. అడగలేదు కాబట్టి అది వదిలేసి ఇది ఎంత రాయాలి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ ద మోడర్న్ పీరియాడిక్ లా. Modern periodic table has 18 vertical columns called groups and 17 horizontal rows called as a periods. There are 18 groups in the periodic table which are represented by using Roman numerals 1 to 7 with a letter A and B in the traditional notation. Traditional notation 1 to 7 అంటాం కదా, అదే there are 7 periods in the periodic table. There are periods are represented by Arabic numerals 1 to 7 అని చెప్పేస్తాం. In a periodic regular graduation of the property is to be observed. Based on the electronic configuration, the elements were divided into 4 blocks S, P, D and F. Based on the properties of elements are divided into 4 types. They are inner gases, representative elements, transition elements and inner transition elements. And both lanthanides and actinides are together placed at the bottom of the periodic table. Inert gases are placed at the extreme right of the periodic table as a 0 group. Like that we have to write about all the properties of the periodic table. Thank you for watching my video. Subscribe and like and share my video. And if you have any questions,
comment in comment box, and if you answer for any question, those also you comment in comment box. I will answer those questions. Okay, thank you.